జీవనాడి 53 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో కుందుర్తి ఆంజనేయులు గారి శ్రీశ్రీ కవితా విశ్లేషణ ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. నేను గేయాన్ని, ప్రజల గుండెల్లో ఇంకా మాయని గాయాన్ని, మృతవీరుల చేయాన్ని, స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఉపమేయాన్ని, ఛందస్సు పరిశ్రమకు ఆపేసిన ప్రభుత్వ సహాయాన్ని, సమతా సమాజ సాధనకు ప్రజాబలం చెప్పిన ఉపాయాన్ని, జాతికి అవినీతికి జరిగే సంఘర్షణ సముదాయాన్ని అంటూ ప్రజల పక్షానికి తన కలం గళం అంకితపరిచిన కుందుర్తి ఆంజనేయులు కవి, వ్యాసకర్త, విమర్శకుడు, సాహిత్య కార్యకర్త. కుందుర్తిగాను, నయాగరా కవిగాను ప్రసిద్ధులు. పాతకాలం పద్యమైతే వర్తమానం వచనగేయం, వచన కవిత్వానికి వ్యాకరణం ప్రజలు, నిఘంటువు ప్రజలు, అలంకారాలు ప్రజలు అంటూ వచన కవితా ప్రక్రియను ఒక ఉద్యమంగా, జీవిత ధ్యేయంగా స్వీకరించి తన కవిత్వం ద్వారా, వ్యాసాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, పీఠికల ద్వారా వచన కవిత్వాన్ని తెలుగునాట విస్తృత ప్రచారం చేసిన వచన కవితా పితామహుడు కుందుర్తి. 1943లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రేబేంద్రపాడు నేషనల్ కాలేజీలో ఆంగ్లోపన్యాసకుడుగా చేరి 1944లో ప్రిన్సిపల్ అయ్యారు. తరువాత 1946-48 మధ్యకాలంలో గుంటూరు టొబాకో మార్కెటింగ్ కమిటీలో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 1956లో రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో అనువాదకుడిగా చేరి కర్నూలు, హైదరాబాదుల్లో పనిచేశారు. 1965లో మహబూబ్నగర్ జిల్లా పౌర సంబంధాల అధికారిగాను, 1966లో అదే పదవిలో హైదరాబాదులోనూ పనిచేశారు. 1977లో పదవి విరమణ చేసే వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు మాసపత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. 1937లో పద్యరచనకు శ్రీకారం చుట్టిన కుందుర్తి రచనలు సౌప్తికం పద్యకావ్యం, రసధుని, అమావాస్య, నా ప్రేయసి అనే ప్రేమ కావ్యాలు, నయాగరా బెల్లంకొండ రామదాసు, ఏల్తూరి సుబ్రహ్మణ్యంలతో కలిసి కుందుర్తి రాసిన కవిత్వం. తెలంగాణ 1955, ఆశ 1957, యుగే యుగే 1958, శిక్ష, ఏమిటి, ఆచార్ల గారమ్మాయి అనే వచన కవిత నాటికలు, నగరంలో వాన 1967లో రాశారు. నాలోని నాదాలు 1967, మాతృగీతం, దండియాత్ర, భగవంతునికి బహిరంగలేఖ, హంస ఎగిరిపోయింది అనే కావ్యాలు 1972లో వచ్చాయి. తీరా నేను కాస్త ఎగిరిపోయాక 1973లో వచ్చింది. మేఘమాల 1974, ఇది నా జెండా 1985, కుందుర్తి పీఠికలు 1977, కుందుర్తి వ్యాసాలు 1987, బతుకుమాట, కుందుర్తి ఆత్మకథ 1979లో విడుదలయ్యాయి. ఇంకా కుందుర్తి కవితలు మేరే బినా 1978గా హిందీలోకి అనువదించబడ్డాయి. 1975లో ఆయన సర్వ కవితా సంకలనం కుందుర్తి కృతులు వెలువడ్డాయి. 1998లో రంజని కుందుర్తి వ్యక్తిత్వం, సాహిత్యాలపై పలువురు రాసిన వ్యాసాలను నివాళి పేరుతో ప్రచురించింది. నగరంలో వాన, నాలోని నాదాలు ఈ రెండింటికి కలిపి 1969లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ బహుమతి, 1970లో నగరంలో వానకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1977లో కుందుర్తి కృతులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. మరణానంతరం 1984లో తీరా నేను కాస్త ఎగిరిపోయాక గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ కవితా సంపుటి బహుమతి లభించింది. ఆ సంవత్సరం నుంచే రంజని ఏజీ ఆఫీసు తెలుగు సాహితీ సమితి కుందుర్తి పేరు మీద
వచన కవితల పోటీలు నిర్వహించి అవార్డు ప్రదానం చేయటం ప్రారంభించింది. కొంతకాలం అరసన్లో సభ్యులుగాను, హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షులుగాను ఉన్నారు. 1967లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అనే సాహిత్య సంస్థను స్థాపించి ప్రతి ఏటా ఉత్తమ కవితా సంపుటికి బహుమతులు ఇస్తూ వచన కవితా వ్యాప్తికి కృషి చేశారు. వచన కవిత కథాకావ్యాలు, వచన కవితా నాటికలు తను రాశారు. ఎంతోమందితో రాయించారు. అధర్మం త్రుంచేసి ధర్మ ప్రతిష్టాపన మన కర్తవ్యం, ప్రజాస్వామ్యమే నిజమైన నందనం, అందుకై పోరాడిన అందరికీ హృదయపూర్వక వందనం అంటూ కలం గళం ఎత్తిన వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు 1922 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని కోటవారిపాలెంలో జన్మించారు. 1982 అక్టోబర్ 25న కన్నుమూశారు. ఇక కుందుర్తి ఆంజనేయులు గారి శ్రీశ్రీ కవితా విశ్లేషణలోకి పోదాం. శ్రీశ్రీ చేసిన నూతన సృష్టి. సమకాలీన సమాజంలో ప్రజల ఆమోదముద్ర పొందలేనివాడు తన కాలంలోనే కాదు, ముందు కాలంలోనూ గొప్ప కవిగా చలామణి కాలేడు. సమకాలీన ప్రజల ఆమోదం పొందటం అంటే అందరు పాఠకుల చేత ఏకగ్రీవంగా మంచి కవి అని ప్రశంసించబడటం కాకపోవచ్చు, కానీ అందరు పాఠకుల చేత చర్చించబడటం తప్పనిసరి. ఆ కవిని పాఠకులు ఆమోదించకపోవచ్చు, కానీ అతనిని గురించి చర్చించుకోవాలి. ఆ విధంగా ఆమోదం పొందిన వాడే ముందు తరాల్లో కూడా నిలుస్తాడు. ఏ గతి రచించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా అనే మాట మెచ్చటం అంటే కేవలం పండితుల మెప్పు అనే అర్థం ఉన్న యుగంలో చెప్పిన మాట. పండితుల మధ్య గల ఈర్ష్యాదులు అడ్డు వచ్చి మెప్పుదల లభించకపోవచ్చు. నేటి ప్రజాస్వామ్య యుగంలో సహృదయులైన లక్షలాది పాఠకుల విషయంలో ఈ సమస్య ఉదయించదు. సమకాలీనుల చేత పూర్తిగా నిరాకరించబడి మునుముందు ఎప్పుడో తన కవితలో అనర్ఘరత్నాలు బయటపడతాయనుకోవటం కేవలం భ్రమ. సమకాలీనుల చేత ఆ విధంగా ఆమోదించబడిన వారిలో అగ్రేసరుడు శ్రీశ్రీ. ఆయన చేసిన నూతన సృష్టి ఏమిటి? ప్రజలు ఎందుకు ఆయనను గూర్చి అంతగా చర్చించారు? ఎందుకంటే కావ్య వస్తువులు కని విని ఎరుగని కొత్త ధరాన్ని ఆయన ప్రవేశపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ రష్యాలో వచ్చిన సోషలిస్ట్ విప్లవం ప్రపంచ మేధావులలో అనేక మందిని ఆకర్షించింది. ప్రస్తుత సామాజిక వ్యవస్థ నుండి కొత్త దశకు చేరుకోవటానికి ప్రపంచ మానవులు ప్రయత్నించాలి అనే విషయాన్ని గురించి చేస్తూ ఉన్న ఊహలకు రూపకల్పన జరిగింది. నెహ్రూ మొదలగు అనేక మంది రాజకీయ నాయకుల ఆలోచన రీతిలో సోషలిజం చోటు చేసుకుంది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారమవుతున్న సోషలిస్టు భావాలకు తెలుగు కవిత్వంలో శ్రీశ్రీ ద్వారా ప్రవేశం కలిగింది. ఇది ఒక అపూర్వమైన విప్లవంగా భాషించింది. తరతరాలుగా సాంప్రదాయ పద్ధతిలో ఉపయోగించబడుతున్న కావ్య వస్తువులు గాలికి ఎగిరిపోయాయి. సమాజం యొక్క పురోగతి, మానవుడి యొక్క ప్రగతి, ఆర్థిక వ్యవస్థలో మార్పు, సమాజంలో ఉన్న కుళ్ళును తొలగించటం, మార్పును ప్రతిఘటించే మార్గాలను గురించిన విమర్శ మొదలైనవి కవిత్వంలో ప్రధాన స్థానం ఆక్రమించుకున్నవి. ఇవి అభ్యుదయ కవితా యుగంగా పరిణమించింది. శ్రీశ్రీ దీనికి ఆద్యుడు. ఆధునిక కవిత్వానికి ఆయన ఆదికవి. ఆదికవి నన్నయ్యకు శబ్దశాసన బిరుదము ఉన్నది. నిజానికి ఆ బిరుదు శ్రీశ్రీకి కూడా ఎంతో తగి ఉంటుంది. శ్రీశ్రీకి శబ్దం మీద ఉన్న అధికారం ఆయన తర్వాత వచ్చిన కవుల్లో ఎవరికీ లేదు. శబ్దం మీద అధికారం ఉండటం అంటే శ్రీశ్రీకి సంబంధించినంత వరకు కావ్యభాష పరిధిలో అవగాహన చేసుకుంటేనే ఈ మాట అన్వయిస్తుంది. ఎందుకంటే పూర్వ కవుల విషయంలో కానీ శ్రీశ్రీ విషయంలో కానీ
శబ్దం మీద అధికారం కలిగి రాసిన పరిస్థితికి శ్రీశ్రీ అనంతర కాలంలో వచన కవితోద్యమం బాగా వ్యాపించి వ్యవహార భాష కవిత్వంలో ఎక్కువగా ప్రవేశించిన ప్రస్తుత కాలంలో శబ్దం మీద అధికారం కలిగి ఉండే పరిస్థితికి ఏమాత్రం పోలిక లేదు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, దేశ చరిత్రలు, ప్రతిజ్ఞ, జగన్నాథ రథచక్రాలు, కవిత ఓ కవిత మొదలగు గేయాలు ఆయన ప్రతిష్టకు మూలస్తంభాలు. వీటిలో ప్రతిష్ఠించబడిన శబ్దాధికారమంతా కావ్యభాషా సంబంధితమైన శబ్దాధికారమే. కానీ నేటి వచన కవితలో ప్రదర్శించబడుతున్న వాడుక భాషా శబ్దాధికారం కాదు. శ్రీశ్రీకి శబ్దంపై అధికారం ఉంది అని భావించే వారందరూ ఈ తేడాను గమనించవలసిన అవసరం ఉంది. కానీ శ్రీశ్రీకి గల శబ్దాధికారం శ్రీనాథాదులకు గల శబ్దాధికారం వంటిదే అయినట్లయితే శ్రీశ్రీని ఎవరూ గుర్తించేవారే కారు. వాడిన శబ్దములు పూర్వవాసన గలవే అయినప్పటికీ వాటి వెనుక ఆధునిక సమాజ చైతన్య స్ఫూర్తి గల మహార్థములను ఆయన ప్రదర్శించగలిగాడు. మహాప్రస్థానం భారతంలోని మాట, కానీ శ్రీశ్రీ వాడినప్పుడు వచ్చిన అర్థస్ఫురణ వేరు. దీనిలో కోట్లాది ప్రజల జైత్రయాత్ర ఇమిడి ఉంది. ప్రపంచ ప్రజల పురోగమన మహావేశం ముద్రితమై ఉన్నది. మార్పు కావాలనే ఆకాంక్ష అంతర్గర్భితమై ఉన్నది. అలాగే జగన్నాథ రథచక్రాలు కావ్యభాషా ప్రసిద్ధములైన కొన్ని పదాలను, భావాలను శ్రీశ్రీ తన కావ్య పరమార్థానికి అనుగుణంగా మలుచుకున్నాడు. ఇదే మహాకవి యొక్క ప్రతిభాలక్షణం. అగ్నికిరీటము వంటి కొత్త పదబంధాన్ని సృష్టించి తన కావ్య ప్రయోజనానికి అనుగుణంగా వాడుకొని వాటికి కొత్త కవి సమయ స్థాయి కల్పించాడు. ఏ కాలంలోనైనా మార్పుకు నిజమైన ప్రతినిధిగా నిలిచిన కవి చేసేది, చేయవలసింది ఇదే. శ్రీశ్రీ మీద సాంప్రదాయ ముద్ర బాగా ఉన్నది అని రుజువు చేయటానికి ప్రయత్నించేవాడు ఆయన సాంప్రదాయాన్ని ఛేదించి కొత్తదనాన్ని సృష్టించాడనే విషయం విస్మరించకూడదు. శ్రీశ్రీ చేసిన నూతన సృష్టి అత్యంత నూతనంగా భాషించడానికి మరొక కారణం కవితారంగంలో ఆ కాలంలో ప్రవర్తిల్లుతున్న పరిస్థితి. గురజాడ, రాయప్రోలు దాదాపు ఏకకాలంలో రెండు భిన్న మార్గాలలో కొత్తదనం కోసం కృషి ప్రారంభించారు. రాయప్రోలు వారి కృషి ముందుగా ఫలించి భావ కవితాయుగం బాగా ప్రచారంలోకి వచ్చింది. అసలు నిజమైన అభ్యుదయతత్వంతో కూడిన గురజాడ కృషి ఆరంభంలో అంత వ్యాప్తి పొందలేదు. దీనికి కారణం కవులలో కవిత్వాన్ని గురించి, కావ్య వస్తువును గురించి, రీతి మొదలగు వాటి గురించి తరతరాలుగా ఏర్పడి ఉన్న కొన్ని స్థిరమైన అభిప్రాయాలు. రాయప్రోలు నిర్మించిన మార్గము వీటికి చాలా దగ్గరగా ఉండటం చేత, అందులో కొంత కొత్తను ఆయన ప్రవేశపెట్టడం చేత ఆనాటి కవులలో దానికి బాగా ప్రాచుర్యం లభించింది. శ్రీశ్రీ వచ్చే వరకు గురజాడ మార్గం వెనుకబడిపోయి ఉంది. అప్పటికే భావకవిత్వపు ఊహల పట్ల ప్రజలలో విసుగు, చికాకు ఏర్పడి ఉన్నవి. కొత్తదానిని తెచ్చామని కవులు చెప్పడమే కానీ ప్రజలకు ఆ కొత్తతనం అంతగా అర్థం కాలేదు, అయినా రుచించలేదు. ఎందుకంటే అందులో వారి పాత్ర ప్రవర్తి పూర్తిగా శూన్యం కాబట్టి. గురజాడ, శ్రీశ్రీల మార్గంలో ప్రజలది ప్రధాన పాత్ర. కవితారంగంలో శ్రీశ్రీ ప్రవేశం ప్రజల మద్దతుతో జరిగింది. కాల్పనికోద్యమ మార్గంలో పయనిస్తున్న కవుల్ని, పాఠకుల్ని ఎలుగెత్తి కేకేసి ఆగండర్రా అన్నాడు శ్రీశ్రీ. ముందే జాగ్రత్తపడి పంట్లాం జేబులో పెట్టుకువచ్చిన ఎర్రజెండా తటాలున బయటికి తీస్తూపాడు. అంతటితో ఆ రైలు ఆగిపోయింది. అభ్యుదయ కవితా మహాప్రస్థానం ప్రారంభమైంది. శ్రీశ్రీ కవితా రంగస్థలం మీదికి వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చి కావ్యగానం చేసి వెళ్ళిపోయే ఉద్దేశంతో రాలేదు. వేలాది ఫ్యాక్టరీ కార్మికుల్ని, రైతుల్ని వెంటేసుకు వచ్చి అందరినీ వేదిక మీదకి ఎక్కించాడు. ఆ దెబ్బతో
నాటకంలో కథానాయకునిగా వేషం వేసి పాత్రధారిగా వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రజలే పాత్రలైనారు ఆనాటి నుండి కవితా నాటకంలో. 10 మందిని వెంటేసుకురావటం అంటే అది అలంకారికంగా చెప్పిన మాట. అంటే తెలుగు కవిత్వంలో శ్రీశ్రీ మార్క్సిస్టు భావ చైతన్యాన్ని ప్రవేశపెట్టాడు. ప్రేమ కవుల విరహ వేదనతో విసుగెత్తి ఉన్న పాఠకలోకం ఈ మార్పును హృదయపూర్వకంగా ఆహ్వానించింది. దీని ఫలితంగా తెలుగు కవిత్వంలో కొత్తగా ప్రవేశించిన గుణం కవి యొక్క అంతర్జాతీయ దృక్పథం. రాష్ట్రీయ జాతీయ సరిహద్దులు దాటి మానవ కారుణ్యవాద బలంతో అభ్యుదయ కవులు కథా వస్తువు కోసం ప్రపంచం 4 మూలలా గాలించడం ప్రారంభించారు. అన్యాయాలకు గురవుతున్న సామాన్య ప్రజల పక్షాన గట్టిగా నిలిచారు. ఇదంతా శ్రీశ్రీ ప్రారంభించిన కవితా విప్లవంలో భాగమే. శ్రీశ్రీ చేసిన నూతన సృష్టిలో మరొక ముఖ్యమైన అంశం సరియలిస్ట్ కవితా ధోరణులను తెలుగు కవిత్వంలో ప్రవేశపెట్టడం. ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రయోగాలు ప్రజామోదం పొందలేకపోయాయి. కవితాభిమానులైన పాఠకుల్లో మరీ ఎక్కువగా పాశ్చాత్య భావ వ్యామోహం గలవారు కొందరిని మాత్రం అవి ఆకర్షించాయి. మిగిలిన పాఠక లోకమంతా శ్రీశ్రీ సర్రియలిస్టు ప్రయోగాలను పూర్తిగా నిరాదరించింది. మరికొన్ని అంశాలు కొటేషన్లు. మహాప్రస్థానంలో మరొక విశేషం, ఏ సందర్భానికి సంబంధించి అయినా ఒక కొటేషన్ కావలిస్తే అందులో దొరుకుతుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి, కదిలేది కదిలించేది పెనునిద్దుర వదిలించేది కావాలోయి నవ కవనానికి, కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి వంటి ప్రయోగాలు కోకొల్లలుగా లభిస్తాయి. అసలు శ్రీశ్రీ ఏది రాసినా ప్రవక్త చెప్పినట్లు ఉండటం చేత, అందులో ఎంతో శక్తి దాక్కుని ఉండటం చేత తత్ప్రభావితులకు కాకుండా ఉండలేని పరిస్థితి మనకు ఏర్పడుతుంది. వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడనుకోండి, దానికి వ్యాఖ్యానం చేస్తూ ఒక వ్యాసమే రాయవచ్చు. అందుకే శ్రీశ్రీని కోట్ చేయకుండా ఏవైనా రాయటం చాలా కష్టం. మరొక అంశం ప్రజా దృక్పథం. శ్రీశ్రీ మాత్రా ఛందస్సులు రాశాడా, వచనగేయాలు రాశాడా అనే విషయం వదిలేస్తే ఆధునిక కవిత్వానికి ఒక సంపూర్ణమైన ప్రజా దృక్పథం కల్పించిన వాడు ఆయన. ఆయన కవిత ప్రజలందరికీ అర్థమవుతుందా అనే ప్రశ్న వేస్తుంటారు. ప్రజలందరికీ ఏ కవిత్వమూ అర్థం కాదు, కానీ శ్రీశ్రీ కవిత చదివి వినిపిస్తే మాత్రం ప్రజలు తప్పకుండా ఉత్తేజితులవుతారు. ఒక కొత్త లోకపు విచిత్ర కాతుల్లోకి తమంత తాము నడిచిపోతారు. ఆ మరో ప్రపంచాన్ని హృదయ స్పర్శగా అనుభవిస్తూ ఈ లోకాన్ని కాసేపు మర్చిపోతారు. అదే పర నిర్వృతి, కావ్యం యొక్క పరమ ప్రయోజనం కూడా. అందుకే శ్రీశ్రీ గొప్ప, ఆయన కవిత్వం గొప్ప, ఆయన నాయకత్వం వహించిన కవితా యుగం గొప్ప. నేను గొప్ప, నువ్వు గొప్ప, ఈ యుగంలో ఉంటున్న మనందరం గొప్ప. ఇవి కుందుర్తి ఆంజనేయులు గారి శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని గురించి, శ్రీశ్రీ కవిత్వాన్ని గురించిన విశ్లేషణ. ప్రస్తుతం మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు మీకు అందించబోతున్నాం. ముందుగా 1982లో విడుదలైన మంచు పల్లకి చిత్రం నుండి పగలు రేయిలో జారకముందే అనే గీతం ఇది. చిత్ర నిర్మాత ఎంఆర్ ప్రసాదరావు, దర్శకత్వం వంశీ. ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేయగా సంగీతం రాజన్ నాగేంద్రలు సమకూర్చారు.
ముందే వెలుగు చీకటిగా మారకముందే కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం ఈ నిమిషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం ఆశయాలు మాకెన్నో ఉన్నవి అవి ఆకాశంలో విహరిస్తున్నవి దిగిరాలేక అణిగి మణిగి దిగులు దిగుగా నిదురిస్తున్నవి అందుకే ఏం చెయ్యాలో ఏమీ తోచక ఎటుకోవాలో అసలే తెలియక కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం నిరాశ నిండిన ఈ కలికాలం అశాంతి మండిన ఆ కలికాలం నిరుద్యోగమే పండిస్తుంటే ప్రతిభను కానక ఖండిస్తుంటే ఇన్నాళ్ళు ఊరటింపులే దూరం కాగా ఒకచో చేరినా కాకుల్లాగా కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం చిటారు కొమ్మని మిఠాయి పొట్లం దొరికి తీరునని కలలే కంఠం కఠోర జీవిత దురంత దుఃఖం కరిగిపోవునని కథలే వింటూ ఇలాగే ఒకరి బాధలే ఒకరికి తెలుపగా ఒకరికి ఒకరు తోడై నిలువగా కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటాం ప్రతి సాయంత్రం ఈ నిమిషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం ఈ నిమిషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం మరో పాట మీకోసం 1976లో విడుదలైన ఒగరుబోతు చిత్రం నుండి చింతకు చిగురే సింగారం అనే పాట వినండి. ఏబిఎం ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ గీతాన్ని గానం చేశారు. శోభన్ బాబుపై చిత్రీకరించిన టైటిల్ సాంగ్ ఇది. ఈ చిత్రానికి దర్శకత్వం తాతినేని ప్రకాశ్రావు. చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం
మనిషికి పొగరే బంగారం, చింతకు చిగురే సింగారం, మనిషికి పొగరే బంగారం. తడిగుడ్డలతో గొంతులు కోసే చెడులో కల్లో బ్రతకాలంటే, తడిగుడ్డలతో గొంతులు కోసే చెడులో కల్లో బ్రతకాలంటే, మనిషికి తెగింపు కావాలి, పొగరే చిగురులు వెయ్యాలి. మనిషికి తెగింపు కావాలి, పొగరే చిగురులు వెయ్యాలి. హాహా చింతకు చిగురే సింగారం, మనిషికి పొగరే బంగారం. చింతకు చిగురే సింగారం, మనిషికి పొగరే బంగారం. అన్యాయాలను నరకాలంటే నీవే కత్తివి కావాలి, అక్రమాలనే తరమాలంటే పొగరే నిప్పులు చెరగాలి. అన్యాయాలను నరకాలంటే నీవే కత్తివి కావాలి, అక్రమాలనే తరమాలంటే పొగరే నిప్పులు చెరగాలి. ఏ కాసిని పలుగాకులు పొడితే ఈ లోకంలో నడవాలంటే, ఏ కాసిని పలుగాకులు పొడితే ఈ లోకంలో నడవాలంటే, గుండె ధైర్యమే కావాలి, నువ్వు పొగరుబోతువై పోవాలి. గుండె ధైర్యమే కావాలి, నువ్వు పొగరుబోతువై పోవాలి. హాహా కార్యక్రమం ముగించే ముందు ఆకలి రాజ్యం చిత్రం నుండి కూటి కోసం కూలి కోసం అనే గీతం వినండి. ప్రేమాలయ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కె బాలచందర్ దర్శకత్వం వహించగా ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నాయికా నాయకులు శ్రీదేవి, కమల్ హాసన్లపై ఈ గీతం చిత్రీకరించారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని, కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిపి చూసే
పల్లెటూళ్ళో తల్లి ఏమని పలకరిస్తోందో, కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలకరిస్తోందో. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 54 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి మరో చక్కటి కథ వినిపించబోతున్నాం. కథ ఒక కొండపిల్ల. కథా రచయిత బాల సుధాకర మౌళి. సెలవు, మీ జీవన్.